హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. గోదావరి మిగులు జలాలను ఉపయోగించుకునే విషయంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ముందుకు వెళ్ళాలని, ఎలాగూ సముద్రంలో దాదాపుగా ప్రతి సంవత్సరము 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయి. కేవలం మనం 200 నుంచి 300 టీఎంసీల నీళ్లను మాత్రమే ఖరీఫ్ టైంలో ఉపయోగించుకుంటున్నాము. వాటిని మరికొంతగా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆలోచన చేస్తుంటే, తెలంగాణ నుంచి అక్కడికి సంబంధించిన నాయకులు తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటూ రాద్ధాంతం చేస్తున్నది మనం చూస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎగువనున్న తెలంగాణకు సంబంధించిన నీరు, అటు కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, ఏవైనా సరే కింద ప్రాంతానికి, దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్కి రావడము, ఖచ్చితంగా సముద్రంలో కలవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే వాటిని ఎంతవరకు వాళ్ళు ఆపుకోగలరు, నీటిని, వాటి సామర్థ్యం ఎంత, ఒకవేళ ప్రాజెక్టులు కట్టుకున్నా లేకపోతే మీరు నీటిని ఎంతవరకు వాడుకోగలరు అనేది తెలంగాణ ప్రభుత్వం తేల్చుకోవాల్సిన విషయం. ఇప్పటికిప్పుడైతే మీరు నీటిని ఆపుకోలేరు, వాడుకోలేరు. భవిష్యత్తులో ఒకవేళ అలాంటి ఆలోచనలు వస్తే ప్రాజెక్టులు కట్టుకొని వాటి కాలువలు తవ్వించి నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. కానీ దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్కి నీరు ఎట్టి పరిస్థితుల్లో సముద్రం పాలవుతోంది. అయితే వీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారు ఇక్కడ తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఎక్కడుంది, 2 రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి 2 ఎదగాలని కోరుకుంటున్నానని ఆయన అంటుంటే, తెలంగాణకు సంబంధించి వాళ్ళు నాయకులు ఆంధ్రప్రదేశ్ తొత్తులాగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడంటూ ప్రతిపక్ష తెలంగాణ సంబంధించిన పార్టీ నేతలు మాట్లాడడం చాలా విడ్డూరం. అలాగే ద్వేషపూరితమైన వాతావరణాన్ని కలిగించేలాగా ఇంకా తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించిన పార్టీలు, ప్రభుత్వాలు ఆలోచించడం అనేది చాలా తప్పు. వీలైనంత వరకు కలిసి ఆ నీటిని వాడుకొని రైతులకి, ప్రజలకు ఉపయోగపడేలాగా ప్రభుత్వాలు, నాయకులు ఆలోచించాలి. కానీ మేము మాకు అనుకుంటూ ప్రతిసారి ఆ గొడవ రచ్చ చేసుకోవడము ప్రజలకు ఎప్పటికీ మంచిది కాదు. అఫ్కోర్స్ మీ పార్టీల పరంగా మీరు అధికారం చేపట్టడానికి, మీకు పదవులు రావడానికి ఉపయోగపడతాయేమో, కానీ అంతిమంగా ప్రజలు ఈ కొట్లాటల్లో మీ స్వార్థపూరితమైన కుట్రలకు బలైపోతారు. ఆలోచించండి.